హాయ్ అండి. ఇందాక 7 అప్పుడు లైవ్ అప్డేట్స్ అండి ఇవి. కొన్ని పిక్స్ అయితే తీసాము. ఇక్కడైతే రీతు బర్ని వాళ్ళు వాకింగ్ చేస్తూ ఉన్నారు. ఇమ్ము అయితేనేమో గోంగూర పప్పు చేస్తా అన్నాడు రాత్రి. దానికని అరేంజ్ చేసుకుంటూ ఉన్నాడు. ఆకు అవి అన్నీ కడుగుతూ ఉన్నాడు. అంతకంటే ముందే అందరూ అవి తిన్నారనమాట. రవ్వ కేసరి దివ్య చేసింది. అప్పుడేమో రీతు రేషన్ మేనేజర్లా చేస్తుంది కదా అనింది. మళ్ళీ ఇప్పుడు రవ్వ కేసరి తిని రాత్రి మళ్ళీ తింటారా అన్నం పప్పు అని అడుగుతూ ఉండే. ఇప్పుడు ఇక్కడైతే రవ్వ కేసరి చేస్తుంది కదండి దివ్య. చూడండి, రీతు ఏమో అడుగుతుంది షుగర్ అవి అన్నీ ఇప్పుడు మీకు తినబుద్ధి అయ్యి చేస్తున్నారా లేకుంటే ఎవరైనా అడిగారా అని అడిగింది రీతు దివ్యని. ఇది నీ ఒపీనియన్ ఇప్పుడు రవ్వ కేసరి చేయాలని, కానీ ఎవరైనా చెప్పారా నీకు చేయమని అంటే లేదు నేనే చేద్దామనికేనా అని చెప్పింది దివ్య. అందుకని షుగర్ అవి అయితే ఎక్కువ ఇయ్యను, కొంచెం ఇస్తా అని చెప్పింది. అన్నీ కొంచెం వేసుకొని చేసుకున్నారు. షుగర్ తక్కువైంది అంటుండ్రి, కానీ అట్లే చేసుకున్నారనమాట అందరు కలిసి. రీతు ఏమో రేషన్ మేనేజర్ కాబట్టి అన్నీ చేసిన తర్వాత నేనే షేర్ చేస్తా అందరికీ అనింది. మీరుకే చేసేంతవరకే జోక్లాగా అందరూ జోక్ చేసుకుంటున్నారు. యాక్చువల్లీ రీతు కెప్టెన్ కదా, రేషన్ మేనేజర్ కాదు కదా, కానీ ఇంకా ఆమెనే రేషన్ మేనేజర్ లాగా చూసుకుంటుందేమో. షుగర్ అవన్నీ నేనే ఇస్తా అని చెప్తా ఉంది. రేషన్ మేనేజర్ లాగా కూడా ఆమెనే చేస్తుందేమో ఒకవేళ ఏమన్నా కెప్టెన్ అయినా కూడా. అందుకని షుగర్ అవన్నీ ఆమెనే కొలిచి ఇచ్చింది. ఎంతోటి తీసుకుంటున్నావు అని చెప్తా ఉండే. ఆమె తీసుకోమనింది దివ్యని. తీసుకోమంటే ఒక కప్పున్నర అట్లా తీసుకుంటే తోడుతా ఉన్నావు, ఇంకా చాలే షుగర్ సరిపోదు అని అందరు జోక్ చేసుకుంటా ఉండ్రి. దివ్యతో కూడా ఏదో మాట్లాడుతూ ఉంది తనుజ. దివ్య అని పిలుస్తూ ఉండే. ఇక్కడ తనుజ అది అక్కడ కూర్చొని రవ్వ కేసరి చేస్తున్నారా అని అడుగుతూ ఉంది. ఇప్పుడు రవ్వ కేసరి తిన్న తర్వాత మళ్ళీ రాత్రి మీల్స్ చేస్తారా లేదా మీల్స్ ఎగరకూడదామా అని అడుగుతూ ఉంది రీతు అయితే. మళ్ళీ ఒక్క రవ్వ కూడా మిగిలికుండా తినాలి చూడండి. రాత్రి గోంగూర పప్పు అన్నం చేస్తా అంటున్నాడు ఇమ్ము. మళ్ళీ గోంగూర పప్పు అయిపోతుందా రవ్వ కేసరి తిని మళ్ళీ తినగలరా మీరంతా అని వాళ్ళే జోక్ చేసుకుంటుండ్రి. తింటామని అనుకుంటున్నారు. ఇక్కడైతే ఇమ్ము బర్ని వాళ్ళంతా కళ్యాణ్ వాళ్ళంతా అక్కడికే వచ్చి మాట్లాడుకుంటూ ఉన్నారు. దివ్య చేస్తూ ఉంది కదా. రీతుని అందరికీ షేర్ చేసింది రవ్వ కేసరి. మీరు చేసేంతవరకే నేనే షేర్ చేస్తాను, మీ అంతకు మీరు పెట్టుకోవద్దండి అని చెప్పింది దివ్య వాళ్ళని. ఇంకా సరే అని ఇంకా చేసి పక్కకు జరిగింది ఆమె దివ్య. అందరికీ రీతుని పెట్టించింది. తర్వాత కొంచెం తర్వాత సంజన కూడా వచ్చింది. నాకు స్వీట్ అనుకుంటా. రీతు అందరికి పెట్టినాక మళ్ళీ డెమాన్ అని పిలిచింది వానికి పెట్టియాలని. ఎందుకంటే డెమాన్ మీద కొంచెం అఫెక్షన్ ఎక్కువ కదా రీతుకి. డెమాన్ నీ కప్పు తెచ్చుకో పెడతా అంటుండే. అందరికీ ఆమెనే పెట్టించింది. నాకు చేసేదానికంటే అందరికి ఇట్లా వడ్డీయడమే ఇష్టము అని చెప్తా ఉంది రీతు. ఇంకా అప్పుడైతే నేను పెడతా అని చెప్పింది. ఇప్పుడైతే ఇంకా కలుపుతూ ఉంది. ఇంకా ఉడకలేదు అంటది, అందుకే కలుపుతూ ఉంది. నేను పెడతాను కానీ ఇంకా పెట్టలేదనమాట. అప్పుడు ఓకే అందరు నిలబడి మాట్లాడుతూ ఉండి నేను పెడతా అని. నేను ఇందాక ఫోటోలో పెట్టేసింది అనుకున్నా, కానీ పెట్టలేదు. ఇంకా చేస్తుంది ఇక్కడ దివ్య. నేను పెడతానని చెప్పింది అయితే ఇందాక. కళ్యాణ్కి టేస్ట్ చూడమని ఇచ్చింది కొంచెము. ఆయన ఏమి బాగాలేనట్టు పెట్టాడు, ఫేస్ మొత్తం టేస్ట్ బాగాలేదన్నట్టు. కళ్యాణ్ ఏమైందిరా అని అడిగింది దివ్య. అంటే షుగర్ తక్కువైందని చెప్పినాడు. కానీ ఇంకా షుగర్ ఎక్కువ వేసుకొని లేదు రీతు, మళ్ళీ సరిపోదని కాఫీలకి దాంట్లోకి ఇంకా చాలే అనింది. అందుకని కొంచెం షుగర్ తక్కువైందంట. ఇంకా
దాంట్లోనే మళ్ళీ జీడిపప్పు అవన్నీ ఏమో వేసుకొని చేసుకున్నారు. ఇక్కడ చూడండి కళ్యాణ్కి కొంచెం ఇస్తూ ఉంది, టేస్ట్ చూడని. నచ్చకుండా కానీ ఇంక అందరు అట్లే తిన్నారనమాట. షుగర్ తక్కువైంది అన్నాడు కానీ ఇంక అట్లే వడ్డించుకున్నారనమాట. మళ్ళీ కొంచెం షుగర్ వేసుకున్నట్టున్నారు రీతుని అడిగి. ఇంకా అది మళ్ళీ తర్వాత వేస్తే కొంచెం ఎక్కువ కలుస్తుంది కదా, ఇంకా లైట్ కలుపుకొని అందరు షేర్ చేసుకున్నారు. దాన్నే ఫస్ట్ చేసేటప్పుడైతే బాగా కలుస్తుంది కదా షుగరు. తర్వాత ఊరికి కొంచెం పైన చిలకరించుకున్నారు తక్కువైందని. ఇప్పుడు రవ్వ కేసరి తింటున్నారు కదా, ఇంకా రాత్రి అన్నం వద్దులే అని అంటా ఉంది. ఇంకా అదే చెప్తా ఉంది మాటికి ఇది రీతు. అయినా కూడా తింటాం మేము రవ్వ కేసరి తిన్నా కానీ అని అందరు. గోంగూర పప్పు, ఇమ్ముకి గోంగూర ఇష్టం కదా, ఎప్పుడు వాళ్ళ అమ్మ గోంగూర అమ్ముతుండే అని చెప్పినాడు కదా, అందుకే గోంగూర ఉంటే అయిపోయాక ఇమ్ము గోంగూర పప్పు చేస్తా, గోంగూర చట్నీ చేస్తా అంటుంటాడు కదా. ఈరోజు గోంగూర పప్పు అన్నం చేసుకున్నారంట నైట్. ఇప్పుడు రవ్వ కేసరి తిని మళ్ళీ మీరు తినకుండా మిగిలిస్తారు, ఇప్పుడేం వద్దులే గోంగూర పప్పు అన్నం అంటున్నా కానీ అందరం తింటామని చెప్పేసి మళ్ళీ చేసుకుంటున్నారనమాట గోంగూర పప్పు కూడా. ఇక్కడైతే చూడండి రీతు ఇంకా దివ్య చేసింది, తర్వాత రీతు వచ్చి అందరికీ షేర్ చేస్తూ ఉంది కప్పులలో. ఇది చేయడానికి ఒక 10 minutes పట్టింది వాళ్ళకి. అంత ఫాస్ట్గా ఏం జరగదు కదా లైవ్లో, స్లోగానే జరుగుతూ ఉంటుంది. మనకైతే మెయిన్ ఎపిసోడ్లో అంతా నీట్గా ఎడిట్ చేసి పెడతారు కాబట్టి మనకి ఫాస్ట్గా జరిగినట్లుగా అనిపిస్తుంది అనమాట. లైవ్లో అయితే స్లోగా జరుగుతుంది. ఇంకా దివ్య అయితే వెళ్ళిపోయింది అక్కడి నుంచి అందరు పెట్టిన తర్వాత. ఇక్కడ తర్వాత తనుజ కూడా తీసుకెళ్ళింది. అప్పుడు దివ్యతో ఏదో ఆమె కూడా జోక్ చేస్తూ ఉండే, తనుజ కూడా దివ్య అని ఏదో మాట్లాడుతూ ఉండే. ఇంకా తర్వాత అయితే అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోయింది దివ్య బర్ని అక్కడ బయట సోఫాలో కూర్చొని తిన్నారు. తనుజ అయితే దివ్య ఉన్నప్పుడు ఏం చెప్పలేదు కానీ తర్వాత ఇక్కడ తినేటప్పుడైతే ఏమంటుంది, రవ్వ ఉడకలేదు అని చెప్తా ఉంది అందరికీ. మరి దివ్య ఉన్నప్పుడే చెప్పొచ్చు కదండి రవ్వ ఉడకలేదని. దివ్య ఎదురుగానేమో బాగా మాట్లాడింది. దివ్య పోయిన తర్వాత దివ్య వినకుండా అందరికి చెప్తా ఉంది, రవ్వ ఉడకలేదు, ఎట్లా తినాలా ఇది, రవ్వ ఉడకలేదు అని చెప్తా ఉంది. ఏదైనా ఉంటే స్ట్రైట్ చెప్పొచ్చు కదండి. దివ్య ఎదురుగా బాగా మాట్లాడుతుంది. దివ్య ఎదురుగానే చెప్పొచ్చు కదా దివ్య రవ్వ ఉడకలేదని, దివ్యనే కదా చేసింది. కానీ దివ్య లేనప్పుడు వెనకాల దిక్కులు అందరికి చెప్తా ఉంది, ఈ రవ్వ ఉడకలేదు అని అంటుంది. ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాలండి. తనుజ కూడా వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి వెనకాల చెప్పడం అది కూడా బాగుండదు కదా. ఆమె ఏదో చేసింది, ఆమె వెళ్ళిపోయింది కప్పులో పెట్టుకొని. ఆమె పోయిన తర్వాత అది బాగాలేదని చెప్తా ఉంది అందరికీ, అక్కడ కళ్యాణ్కి, రీతుకి, వాళ్ళందరికీ. ఇది ఉడకలే అని 5-6 సార్లు చెప్పింది అందరికీ. మళ్ళీ ఈయన ఇప్పుడు దివ్య ఉంటే ఇంకా మళ్ళీ కొబ్బడతా ఉండే. ఇంకా దివ్య లేదు కాబట్టి సరిపోయింది. చూడండి ఇక్కడైతే ఇంక అందరికీ వేసే తింటున్నారు. తర్వాత సంజన వచ్చింది చూడండి, ఈ బ్లూ డ్రెస్ వేసుకుని సంజన వచ్చింది. నా స్వీట్ ఏది అని అడిగింది వచ్చి. అప్పుడు ఈ మేనేజ్ పక్కన ఉన్నాడు కదా చెప్పాడు, అమ్మకు పెట్టి స్వీట్ అమ్మకు పెట్టి అని అంటుంది. అంటే కొంచెం రీతుకి డైరెక్ట్ నిన్న గొడవ అయింది కదా రీతుకి సంజనకి, అందుకే రీతుని అడగకుండా డైరెక్ట్గా ఇంకా నా స్వీట్ ఎక్కడుంది, నా స్వీట్ ఏది అని అంటుంది సంజన. అప్పుడు ఈ మేనల్ పక్కన ఉన్నాడు కదా చెప్తున్నాడు, అమ్మకు కూడా పెట్టి స్వీట్ అని సంజనకు పెట్టిమని చెప్తున్నాడు. అప్పుడు ఇంకా 2-3 సార్లు చెప్పిన తర్వాత పెడుతున్నాను అని చెప్పింది రీతు. కప్పులో సంజనకు కూడా పెట్టించింది. ఎందుకంటే అందరికీ ఆమెనే పార్టీషన్ చేసిందనమాట కేసరి. ఇంకా తనుజ బాగాలేదు ఉడకలే అనుకుంటే ఇంకా అట్లే తినింది. చూడండి ఇక్కడ
అక్కడ కూర్చోయింది కదా పైన. అప్పుడు అనింది ఉడకలేదురా అని కళ్యాణ్కి చెప్పింది, రీతుకి చెప్పింది, అందరు చెప్పింది. కానీ ఇంకా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. తర్వాత అయితే మళ్ళీ నైట్కి కావాల్సినవి అరేంజ్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ రీతు కళ్యాణ్ అయితే ఏదో జోక్ చేసుకుంటున్నారు ఇంకా కాసేపు. చూడండి ఇక్కడైతే బయట సోఫాలో బర్ని దివ్య కూర్చున్నారు. మళ్ళీ బర్నీకి తినిపించడానికి వెళ్ళింది, తినిపిస్తూ ఉంది అనుకుంటా కప్పులో. అదైతే ఫ్రేమ్ కట్ చేశారు వాళ్ళు తినిపించేది. ఆ దివ్యకి ఎంతమంది చెప్పినా నాకు బుద్ధి రాదు. ఆయన కూడా అంత తిడుతున్నా కానీ మళ్ళీ పోయి ఆయన పక్కన కూర్చొని తినిపించడానికి చూడండి. ఇప్పుడు తినిపించడానికి వస్తుంది ఆయనకి. స్పూన్తో ఇట్లా పెట్టింది కానీ వాళ్ళు అంత లోపల కట్ చేశారు ఫ్రేము, కిచెన్లో చూపించారనమాట. మళ్ళీ తినిపిస్తుంది అనుకుంటా బర్నీకి. నిన్న కూడా మళ్ళీ ఐరన్ చేసి ఇస్తుంది కదండి షర్టు. మొన్న బ్లూ షర్ట్ వేసుకున్నాడు, అది ఆ దివ్యనే మళ్ళీ ఐరన్ చేస్తుంది. ఒక దిక్కు అంత తిరుగుతున్నాడు, అయినా కూడా కొంచెమైనా సిగ్గు లేకుండా మళ్ళీ ఐరన్ చేసి ఇస్తున్నాడు ఆ దివ్య. ఇంకా ఆ దివ్య మారదండి. ఇప్పుడు కూడా చూడు, ఆ బర్నీ బయట పోయి కూర్చోండి, పోయి మళ్ళీ కప్పులో పెట్టుకొని ఆయన కాడ పోయి కూర్చొని చూడండి బయట. సుమన్ బర్నీ దివ్య మళ్ళీ ముగ్గురు బయట కూర్చున్నారు వచ్చి. అప్పుడు మళ్ళీ అదే ఆమె తిన్న స్పూన్తోనే, ఆ ఎంగిల్ స్పూన్తోనే ఆయన నోట్లో పెడతా ఉంది మళ్ళీ. అదైతే తొందరగా వాళ్ళు కట్ చేసి మళ్ళీ కిచెన్లో చూపించారు. మళ్ళీ మెయిన్ ఎపిసోడ్లో చూపిస్తారేమో మనకు తెలియదు. ఒక్కోసారి కొన్ని ఎపిసోడ్లో కట్ చేస్తారు కదా, మనకి ఇక్కడ లైవ్లో చూపించకుండా మెయిన్ ఎపిసోడ్లో చూపిస్తారనమాట. ఇట్లా నోట్లో పెట్టినకి వస్తుంటేనే కట్ చేసి కిచెన్లో చూపించినారు. అవసరం అండి మళ్ళీ బర్నీకి పోయి తినిపించేది. బర్నీ వాళ్ళ మదర్ కూడా చెప్పింది కదా మొన్న, నాగార్జున గారు అడిగినప్పుడు ఏమన్నా మాట్లాడతావా దివ్య అన్నప్పుడు, కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా పెద్దదానికి చెప్తున్నాను చెప్పింది కదా. అంత ఏడ్చింది కదా మళ్ళీ, నా గురించి ఎవరు అర్థం చేసుకోరని ఏడ్చింది కదా. మళ్ళీ కొంచెమైనా డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు కదండి. మళ్ళీ పోయి ఆమె ఎంగిల్ స్పూన్తో ఆయనకు తినిపించుకుంటే ఏం చెప్పండి మీరు. నాకైతే ఆమె దివ్య గురించి చెప్పి నాకైతే ఆమె గురించి మాట్లాడాలంటేనే విసుగు వస్తుంది. తర్వాత అయితే ఈరోజు మళ్ళీ గెస్ట్లు వస్తున్నారు కదా. ఈరోజు అయితే యావర్ వస్తాడండి, నెక్స్ట్ కంటెస్టెంట్ కాదు గెస్ట్ లాగా వస్తున్నారు కదా. మానస్ కూడా వచ్చాడనమాట. దీనికంటే కొంచెం ముందు మానస్ వచ్చాడు. అది మానస్ వచ్చినప్పుడైతే మేము పిక్స్ తీయలేదు, డెమాన్ని చూజ్ చేసుకున్నాడు మానస్. డెమానే గెలిచినాడు, మానస్ అయితే ఓడిపోయినాడు. తర్వాత మానస్ పోయిన తర్వాత యావర్ వస్తాడు. ఇక్కడైతే సంజన దివ్యతో మాట్లాడుతుందండి. ఆమెకి చెప్తా ఉంది, ఇట్లా చేసినారు అట్లా చేసినారు ఏదో చెప్తా ఉంది. నైట్కి సరిపోదు పాల ప్యాకెట్ గురించి చెప్తా ఉంది. రీతు పాల ప్యాకెట్లు అవి తక్కువ వచ్చింది అని ఏమో చెప్తుంది. లీటర్ ప్యాకెట్లో పెరుగు కూడా తోడేసుకోవచ్చు అని చెప్తా ఉంది దివ్యకి. రీతు గురించి అనమాట, ఇండైరెక్ట్గా పేరు చెప్పకుండా చెప్తా ఉంది. దివ్య అంటుంది, ఏమోలేండి వదిలేయండి, ముఖ్యంగా వాళ్ళ గురించి పెట్టుకుంటే మీకు హెడ్ఏక్ వచ్చేస్తుంది, దాని గురించి వదిలేసేయండి, వాళ్ళ గురించి ఎందుకు పెట్టుకుంటారు ఊరికే మీరు మైండ్లో అదే పెట్టుకోను వదిలేయండి అని చెప్తా ఉంది. ఇద్దరు కొంచెం మాట్లాడుకుంటూ కూర్చున్నారు దివ్య సంజన. రీతు పాలు లేవని కొన్ని ఇస్తుందంట కాఫీలకి, అందుకే సంజన చెప్తుంది. ఇద్దరికి గొడవైంది కదా చూడండి, అదే కొంచెం మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమోలేండి బాధపడద్దండి అని చెప్తా ఉంది దివ్య. వాళ్ళ గురించి ఆలోచిస్తే మీకు ఇంకా హెడ్ఏక్ వచ్చేస్తుంది, ఏమోలే వాళ్ళ ఇష్టము అనింది. గొడవైంది కదా నిన్న సంజనకి రీతుకి పెద్ద గొడవైంది కదా, అందుకోసమని. ఇక్కడైతే ఇమ్ము గోంగూర పప్పు చేస్తున్నా కదా, దానికైతే దంచిస్తున్నాడు సుమన్ శెట్టి. నాకు కూడా గోంగూర పప్పు చాలా ఇష్టం అండి, గోంగూర పచ్చడి అవి. ఇమ్ము కూడా అంతే. చూడండి ఇక్కడైతే యావర్ వచ్చాడు. ఇంకా యావర్ వచ్చిన వెంటనే రీతు ఉరుక్కుంటూ పోయింది. ఎవరన్నా బయట వాళ్ళు వస్తేనే రీతు ఫస్ట్ పోతుంది కదా పలకరియడానికి, ఎందుకంటే
వాళ్ళు ఏమైనా తెస్తారేమో అక్కడ నుంచి ఫెసిలిటీస్లోకి ఏమైనా తెస్తారు కదా ఆప్షన్స్. అప్పుడు మాధురి వాళ్ళందరూ వచ్చినప్పుడు అట్లే పోతూ ఉండే కదా వాళ్ళ కాటికి. ఎవరైనా వస్తే అయిపోయాం రీతు ఇమ్ము వాళ్ళని పోగొట్టడానికే సరిపోతుంది అన్నమాట. వాళ్ళు ఎంపటే పడి ఉంటారు. గెస్టులు వస్తే అయిపోయాక చూడండి ఇంకా వాళ్ళ ఎంపటే తిరుగుతూ ఉంది రీతు. ఇంకా మానస్ వచ్చినప్పుడు అట్లే ఎవరు వచ్చినా కానీ అట్లే తిరుగుతూ ఉంది వాళ్ళ ఎంపటి వచ్చినప్పుడే. ఇంకా నాకు ఒక్కటే బయట అందరు పరిచయం అన్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటుంది ఆ రీతు. మరి ఓవర్ చేస్తూ ఉంది ఈ మధ్య, చూడలేకపోతున్నాము. నవ్వు బాగుందని ఎవరో బయట నుంచి వచ్చినప్పుడు అన్నారు కదా, ఇంకా ఎక్కువ గట్టిగా నవ్వుతూ ఉంది. చెవులు అయితే పోతున్నాయి వినలేక. ఇంకా ఎవరైనా బయట నుంచి వస్తే అయిపోయాక వాళ్ళని పొగుడుతూ ఉంటుంది, వాళ్ళతో నవ్వుతూ ఉంటుంది. ఏమన్నా వాళ్ళు గేమ్ ఆప్షన్స్ ఏమన్నా ఇస్తేగినా అవి యూజ్ చేసుకోవాలనుకుంటుంది వాళ్ళతోని. అందుకే ఇంకా వాళ్ళు ఎంపటి తిరుగుతూ ఉంటుంది ఎవరు వచ్చినా కానీ అంతే. ఇంతకుముందు మాధురి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు గమనించండి రీతుకి ఫస్టే ఉంటుంది ఇంకా వాళ్ళ ఎంపటి. ఇంకొక రోజు అర్జున్ అమర్దీప్ వాళ్ళు వచ్చినారు కదా, అది పోలీస్ డ్రెస్ వేసుకొని. ఆ రోజు కూడా చూసినారా, వచ్చిన వెంటనే వాళ్ళని హగ్ చేసుకొని ఇంకా వాళ్ళ ఎంపటి తిరుగుతుంటుంది. వాళ్ళ నుంచి ఏమన్నా లాభం ఉంటే ఆమెకి ఇవ్వాలని అనమాట. ఇంకా మరి అంత ఎంట పడుతూ ఉంటుంది. ఇంకా ఇమ్ము అయితే ఇంకా జోక్ చేసినట్టు చేసి ఇంకా వాళ్ళ ఎంపటి తిరుగుతూ ఉంటాడు. ఇమ్ము కూడా పోగొడుతూ ఉంటాడు. ఇంకా ఎవరు వస్తే వాళ్ళు, ఈ ఇమ్ము ఈ రీతు ఎవరు వస్తే వాళ్ళ ఎంపటి తిరుగుతూ ఉంటారనమాట. ఇంక మరీ అంత తిరగాల్సిన అవసరం లేదండి. వాళ్ళు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తారనమాట. మేము ఎంత తిరిగినా కూడా. వచ్చిన తర్వాత ఎవరైతే ఒక సాంగ్ యానిమల్ సినిమా సాంగ్ వేసినారు. తనుజని ఎత్తుకొని డ్యాన్స్ చేసినాడు. ఎవరో ఆ సాంగ్, ఎవరెవరో ఆ సాంగ్ తనుజ చేసినాడు అనమాట. అందరు నవ్వుతూ ఉన్నారు బయట చూడండి ఇక్కడ. ఆ సాంగ్ 5 minutes వచ్చింది. ఇంక అంతే అండి. లైవ్లో స్లో ఉంటుంది చాలా, మనం ఎక్కువసేపు చూడలేమన్నమాట లైవ్. కానీ కొన్ని మళ్ళీ మెయిన్ కూడా వాళ్ళు కూడా కట్ చేస్తారు కాబట్టి మనకి చూడబుద్ధి కాదు లైవ్ అనమాట. అందుకే నేను ఇంకా కొంచెంసేపు తీసి డ్రాప్ చేసేసాను. ఇంకా యావర్ వచ్చిన తర్వాత ఈ సాంగ్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా వీడియో ఆఫ్ చేసేసాను. డైరెక్ట్ వీడియోస్ అవి అయితే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి, కానీ వాళ్ళు వీడియోస్ అవి తీయలేరు కదా డైరెక్ట్గా. మనం ఇంకా 2 minutes తర్వాత ఎండ్ చేసేస్తానండి. ఇంకా కళ్యాణ్ ఏమో అక్కడే చూసుకుంటున్నాడు. ఆమె డ్యాన్స్ చేస్తూ ఉంటే అందరు కళ్యాణ్కి వెళ్ళి చూసి జోక్ చేస్తున్నారు అనమాట. తనుజని ఎందుకంటే కళ్యాణ్కి కొంచెం అఫెక్షన్ కదా తనుజ అంటే, అందుకని నవ్వుతున్నారు రీతు వాళ్ళంతా. కావాలని తనుజతో చెయ్యి అని అందరు జోక్లా చేస్తున్నారు. అందుకని సాంగ్ మొత్తం తనుజ చేశాడు యావరు.